హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు ఒక మిస్టరీలా మారిపోయింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఎందుకు? మరి పోలీసుల అదుపులో ఉన్నది ఎవరు? వాడు కేవలం అనుమానితుడే అని పోలీసులు అంటున్నారు. ఆ దొంగని పట్టుకోవడానికి దాదాపు 35 నుంచి 40 పోలీసు బృందాలు ముంబై అంతా జల్లెడపడుతున్నారు. కానీ ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటిలో ఇంటి బయట సీసీ కెమెరాలు లేవు. ఎందుకు? ఆ రోజు అర్ధరాత్రి 45 నిమిషాల పాటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. అందుకే వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అపార్ట్మెంటు వెనుకవైపు ఉన్న ఎమర్జెన్సీ మెట్ల దారి గుండా ఆ దొంగ పైకెక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఆ దొంగ మెట్లెక్కుతున్నప్పుడు తన ముఖాన్ని కనిపించకుండా ఒక మఫ్లర్తో చుట్టుకొని ఉన్నాడు. భుజానికి పిట్టు బ్యాగ్ ఉంది, అది కొద్దిగా బరువు ఉంది. అలాగే ఆ దొంగ కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ లేవు. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు పైకెక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన టైం దాదాపు 1:35 ఉంది. దొంగ ఒక 5-10 నిమిషాల్లో సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న పోర్షన్ దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గరున్న దొంగన్ తాళం చెవితో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. 45 నిమిషాల పాటు ఆ ఇంట్లో ఏం జరిగిందన్నది నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూడండి. ఈ దొంగ కిందకి దిగుతూ పారిపోతున్నాడు. ఇప్పుడు అతని ముఖానికి మఫ్లర్ లాంటిది ఏమీ లేదు. ముఖం స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అలాగే భుజానుకున్న బ్యాగు కొద్దిగా ఖాళీగా ఉంది. వీడిప్పుడు కిందకు దిగుతున్నప్పుడు కాళ్ళకి బూట్లున్నాయి. జనరల్గా పైకెక్కుతున్నప్పుడు మరి కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ లేవు. దీనికి కారణం కూడా ఉంది. ప్రొఫెషనల్ దొంగలు దొంగతనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకోరు. ఎందుకంటే సౌండ్ వస్తుంది, శబ్దం అవుతుంది కాబట్టి. అర్ధరాత్రి పూటే దొంగలు దొంగతనానికి వెళ్తారు. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది. అందుకే దొంగలు శబ్దం రాకుండా ఉండడం కోసం కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకోరు. కొంతమంది దొంగలైతే ఒంటి మీద బట్టలు కూడా వేసుకోరు, చెడ్డీతోనే దొంగతనానికి వెళ్తారు. అది మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా వీడికి ప్రొఫెషనల్ దొంగ కాబట్టి తన కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకోలేదు. మరి దిగేటప్పుడు బూట్లు ఎందుకు వేసుకున్నాడు? దీనికి తర్వాత నేను చెప్తాను. ప్రత్యక్ష సాక్షి పని మనిషి ఇస్మా ఫిలిప్స్ చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఇస్మా చెప్పిన దాని ప్రకారమే పోలీసులు అందులో వివరాలన్నీ పొందుపరిచారు. ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఇప్పుడు ఈ కథ నడుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ డూప్లెక్స్లో ఉంటున్నాడు. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్. కింద ఫ్లోర్లో చిన్న కొడుకు జహంగీర్ ఖాన్ ఒక గదిలో ఉంటాడు. అదే గ్రౌండ్ ఫ్లోర్లో 3 ఆడపని మనుషులు. ఒక ఆడపని మనిషి పేరు ఇస్మా, మరొక ఆడపని మనిషి పేరు జును, ఇంకొక ఆడపని మనిషి పేరు గీత. ఈ 3 కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. పై ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్తో పెద్ద కొడుకుతో కలిసి ఉంటాడు. ఇస్మాకి అర్ధరాత్రి 2 గంటలకి ఏదో సౌండ్ వినిపించి మెలకు వచ్చింది. తన గది నుంచి బయటకు వచ్చింది. హాల్లో ఉన్న బాత్రూంలో లైట్ వెలుగుతోంది. పరీక్షగా చూస్తే ఆ బాత్రూమ్ తలుపు కొద్దిగా తెరిచింది. నీడ లాంటిది కనిపించింది. ఎవరై ఉంటారు ఈ టైంలో? సైఫ్ అలీ ఖాన్కి అయితే కిందకి రాడు. అలాగే కరీనా కపూర్ మేడం కూడా రాత్రి రానని చెప్పింది. ఎవరు ఏంటని అప్పటికే ఇస్మాకి అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నీడ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఆ నీడ 35 సంవత్సరాల దొంగది. ఆ దొంగ చేతిలో ఆ చీకట్లో తళుక్కున మెరుస్తూ కత్తి కనిపించింది. ఆ దొంగ నెమ్మదిగా పిల్లిలో అడుగులో అడుగు వేసుకుంటూ చిన్న కొడుకు జహంగీర్ ఖాన్ ఉంటున్న గది దగ్గరికి వెళ్తున్నాడు. ఇస్మాకి టెన్షన్ పెరిగిపోయింది. ఆ దొంగ ఆ గదిలోకి వెళ్ళి జహంగీర్ ఖాన్కి ఏమైనా హాని తలపడతానేమన్న భయంతో గబగబా నడుచుకుంటూ ఆ దొంగకి అడ్డుగా నిలబడింది. అప్పుడు ఆ దొంగ నోట్లో నుంచి సౌండ్ వచ్చిందంటే చంపేస్తానని తన చేతిలో ఉన్న కత్తితో బెదిరించాడు. ఇస్మా షాక్కి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తేరుకొని ఎవరు నువ్వు, ఏం కావాలని అడిగింది. ఎవరు నువ్వు అంటే ఆ దొంగ నేను దొంగని అని చెప్తాడా? అప్పుడు ఆ దొంగ నాకు ₹1 కోటి కావాలన్నాడు. ఇస్మా వెంటనే గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఆ దొంగ భయపెట్టడానికి తన చేతిలో ఉన్న కత్తితో ఇస్మా మీదకి విసిరాడు. ఇస్మా ఆత్మరక్షణ కోసం తన 2 చేతులు అడ్డుగా పెట్టింది. అప్పుడు కత్తి కుడి చేతి
మణికట్టు దగ్గర కొద్దిగా గీరుకుపోయింది. ఇస్మా అరుపులకి మరో గదిలో ఉన్న ఇద్దరు ఆడపని మనుషులు జును, గీత పరిగెత్తుకుంటూ వచ్చారు. దొంగ ముగ్గురు పని మనుషుల్ని చూసినా గానే కంగారు, భయం వేసింది. ఈ ముగ్గురు అరుపులు, కేకలు మొదలుపెట్టారు. వీళ్ళ అరుపులకి పై అంతస్తులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ మెట్ల గుండా దిగుతూ కిందకొచ్చాడు. అర్ధరాత్రి 2 గంటలు చూసేసరికి హాల్లో ముగ్గురు పని మనుషులు, ఒక అగంతకుడు, దొంగ, వాడి చేతిలో కత్తి, ఇస్మా చేతికి గాయమైంది. ముగ్గురు భయంతో కేకలు పెడుతున్నారు. ఇదంతా చూసిన సైఫ్ అలీ ఖాన్ అప్పటికే కొద్దిగా నిద్రమత్తులో ఉన్నాడు. ఆ నిద్రమత్తంతా ఒలిగిపోయింది. చూసేసరికి ఏదో జరిగిందన్న ఉద్దేశంతో సైఫ్ అలీ ఖాన్ ఆ దొంగ మీదని ఎవడరా నువ్వు అంటూ ప్రతిఘటించడానికి ముందుకొచ్చాడు. ఆ దొంగ మరింత కంగారు పడిపోయి, భయపడిపోయి సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి దిగాడు. ఇష్టానుసారంగా తన చేతిలో ఉన్న కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ చేతికి 2 చోట్ల గాయమైంది, మెడ మీద గాయమైంది, వెన్నెముక పక్కన వీపులో గాయమైంది. సైఫ్ అలీ ఖాన్ అయినా సరే ఆ దొంగని పట్టుకోవడానికి, ప్రతిఘటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ ప్రతిఘటించడం మొదలుపెట్టాడో ఈ ముగ్గురు ఆడ పని మనుషులు కూడా ధైర్యం వచ్చింది. దాంతో నలుగురు ఆ దొంగ మీదకి తిరగబడ్డారు. పెనుగులాట మొదలైంది. ఆ పెనుగులాటలో ఆ దొంగని తోసుకుంటూ హాల్లో ఉన్న ఒక గదిలోకి తోసేశారు. దొంగ కింద పడిపోయాడు. అప్పుడు బయట నుంచి గొళ్ళెం పెట్టారు. గొళ్ళెం పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాల ప్రకారం కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ గొళ్ళెం తీసి తలుపులు తీసి లోపలికి చూసేసరికి దొంగ మాయం, దొంగ లేడు. కిటికీ తెరిచింది. ఆ కిటికీ గుండా దొంగ పారిపోయాడు. ఇక్కడే 2-3 అనుమానాలు కలుగుతాయి. ఎప్పుడైతే దొంగని గదిలో బంధించిన తర్వాత ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేయాలి. వాళ్ళే చూసుకుంటారు. పైగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మరి ఇవేమీ చేయకుండా ఆ గొళ్ళెం ఎందుకు తెరిచి లోపలికి చూశారు? పైగా ఆ దొంగ చేతిలో ఆల్రెడీ ఇంకా కత్తి ఉంది. మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంది. మరి వాళ్ళ కంగారులో, భయంలో, ఆందోళనలో మొత్తానికి గొళ్ళెం తీసి తలుపు తెరిచేసరికి లోపల దొంగలేడు, మాయమైపోయాడు. కిటికీ గుండా పారిపోయాడు. ఇక్కడ చూస్తే సైఫ్ అలీ ఖాన్కి గాయమైంది, రక్తం కారిపోతుంది. దాంతో పని మనుషులు ఇమీడియట్గా కింద ఫ్లోలో ఉన్న ఇబ్రహీం ఖాన్, మరో కొడుకు, పెద్ద కొడుకు ఇబ్రహీం ఖాన్కి కాల్ చేసి చెప్పేసరికి ఇబ్రహీం ఖాన్ హుటాహుటన పై అంతస్తు దగ్గరికి వెళ్ళాడు. తండ్రికి గాయాలే, రక్తం కారిపోతుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ కొన్ని రోజుల క్రితమే ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ కారు కొన్నాడు. ఇక్కడ ఇబ్రహీం ఖాన్కి ఆ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ కారు నడపడం రాదు. సైఫ్ అలీ ఖాన్ ఏమో నడిపే పరిస్థితుల్లో లేడు. దాంతో చేసేది లేక వాళ్ళు లిఫ్ట్ గుండా కిందకొచ్చి ఆటోలో ఇమీడియట్గా లీలావతి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి సైఫ్ అలీ ఖాన్ ధైర్యంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. రక్తం అంతా కారుతుంది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఆపరేషన్లు అవి చేశారు. మెడకైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ అది చేశారు. ఆ తర్వాత వెన్నెముక వీపు వెనుక భాగంలో ఎక్స్రే తీస్తే వెన్నెముక పక్కనే దాదాపు 2.5 అంగుళాల కత్తి మొన దిగబడిపోయేది. ఆపరేషన్ చేసి ఆ కత్తి ముక్కని బయటకు తీశారు. ఇక్కడే సైఫ్ అలీ ఖాన్ చాలా అదృష్టవంతుడని చెప్పాలి. ఒకవేళ వెన్నెముక దగ్గర ఆ కత్తి గనుక దిగుంటే పరిస్థితి కొద్దిగా తీవ్రంగా ఉండేది. నడవలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే మెడ మీదైన గాయం కూడా ఒకవేళ పెద్ద కత్తితో అయ్యుంటే కొద్దిగా డేంజర్ సిచ్యువేషన్ అయ్యేది. కానీ సైఫ్ అలీ ఖాన్ ఒక సింహల్లా హాస్పిటల్లోకి నడుచుకుంటూ వచ్చాడని స్వయంగా డాక్టర్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ తర్వాత పోలీసులకి ఇన్వెస్టిగేషన్ అది మొదలుపెట్టారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్ ఒక పాష్ అపార్ట్మెంట్, పైగా బాంద్రా ఏరియాలో ఉంది. అది అత్యంత ధనవంతులు నివసించే ఏరియా. ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి మెయిన్ గేట్ ఉంది. ఆ మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. కానీ విచిత్రంగా ఇంటర్కమ్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఇంటర్కమ్ టెలిఫోన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. బయట నుంచి ఎవరైనా గెస్టులు వస్తే ఇంటర్కమ్ ద్వారా పలానా అపార్ట్మెంట్కి కాల్ చేసి మీ గురించి ఎవరో వచ్చారు, మరి లోపలికి పంపించమంటారా అని అడుగుతున్న రోజుల్లో అంత పెద్ద పాష్ ఏరియాలో, అంత పెద్ద అపార్ట్మెంట్లో దాదాపు ఒక్కొక్క డూప్లెక్స్ 100 కోట్ల విలువ చేస్తుంది. మరి అంత పెద్ద అపార్ట్మెంట్లో ఇంటర్కమ్ సిస్టమ్ లేకపోవడం పోలీసుల్ని విస్మయానికి గురి చేసింది. పోలీసులు అపార్ట్మెంట్ వెనుక వైపు చూస్తే అక్కడ ఒక గోడ ఉంది. ఆ గోడ కూడా ఈజీగా ఒక మనిషి దుంకే ఎత్తులో ఉంది. ఎత్తుగా ఏమీ నిర్మించలేదు. జనరల్గా దొంగలు గోడ దుంకడానికి వీలు లేకుండా గోడలపైన సీసా పెంకులు లేదా మేకులు ఏర్పాటు చేస్తారు. ఆ గోడపైన కూడా ఒక వైర్లతో ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. కానీ అది చుట్టేసింది.
బహుశా ఈ దొంగ ఆ వెనుక వైపు ఉన్న గోడని దుంకి వచ్చుంటాడని పోలీసు వర్గాలైతే ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఇంటి బయట సీసీ కెమెరాలు లేవు. ఒకవేళ సీసీ కెమెరాలో ఉంటుండే ఆ దొంగ లోపలికి ప్రవేశించిన దృశ్యం, లోపల ఆ 45 నిమిషాల పాటు జరిగిన పెనుగులాట ఇదంతా రికార్డ్ అయి ఉండేది. కానీ సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద నటుడు తన ఇంటి ముందు, తన ఉంటున్న అంతస్తు ముందు ఇంటి లోపల సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదో పోలీసులకి అర్థం కాలేదు. ఈ విషయం మీద ముంబైలోని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని పర్సనల్గా అడిగితే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది నన్ను. జనరల్గా ఇప్పుడు సల్మాన్ ఖాన్ లేదా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంటి బయట అన్ని సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అలాగే సీసీ కెమెరాలతో నిండిపోయింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి లైఫ్ థ్రెటనింగ్ ఉంది బిష్నోయ్ ద్వారా. అలాగే షారుఖ్ ఖాన్ ఇంటి బయట కూడా, ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ ఎందుకు సీసీ కెమెరాలు పెట్టించుకోలేదు? అలాగే పోలీస్ ఆఫీసర్ని అడిగితే కొంతమంది పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు తమ ఇంటి లోపల, ఇంటి బయట సీసీ కెమెరాలు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి, మద్యమది సేవిస్తుంటారు, డ్రగ్స్, అలాగే ఎఫైర్స్, ఆ అమ్మాయిలు వస్తూ పోతూ ఉంటారు. అలాగే ఇంటి లోపల జరుగుతున్న గొడవలు, భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే అమ్మాయిలు వస్తున్నప్పుడు వాళ్ళతో జరిగే తతంగము, గొడవ, ఇవన్నీ సీసీ కెమెరాలు ఉంటే రికార్డ్ అవుతాయి. పొరపాటునది లీక్ అవుతే బయట వాళ్ళకి ప్రపంచమంతా తెలిసిపోతుందన్న భయంతో కొంతమంది పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ఇంటి లోపల సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి భయపడతారు అని ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ కృష్ణజింక వేటాడిన కేసులో ఇరుకొనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్లో, ఆ కేసులో సైఫ్ అలీ ఖాన్ పేరు కూడా ఉంది. సైఫ్ అలీ ఖానే కాకుండా మాజీ హీరోయిన్, ఒకప్పటి హీరోయిన్ సోనాలి బింద్రే, అలాగే నీలం, వీళ్ల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నాయి. కానీ సల్మాన్ ఖాన్ జాలి హృదయం కలిగేవాడు. దాంతో ఆ కేసునంతా తన మీద వేసుకునేసరికి సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం ఈ ముగ్గురు పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడిపోయారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం హమ్ సాత్ సాత్ హై అన్న ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్లోని జైపూర్కి వెళ్ళారు. అక్కడే వేటాడిన కేసులో వీళ్ళ మీద కేసు నమోదైంది. సైఫ్ అలీ ఖాన్ ఒక నవాబు కుటుంబం నుంచి వచ్చినవాడు. సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటోడీ, ప్రముఖ క్రికెటర్. అలాగే మన్సూర్ అలీ ఖాన్ పటోడీకి టైగర్ అన్న బిరుదుంది. ఎందుకంటే టైగర్ని వేటాడాడు కాబట్టి టైగర్ అన్న బిరుదు వచ్చింది. నవాబుల వంశం కాబట్టి వాళ్ళకి వేటాడాలని ఒక వాళ్ళ రక్తంలో ఉంటుంది. పైగా మన్సూర్ అలీ ఖాన్ కొడుకే ఈ సైఫ్ అలీ ఖాన్, అతనికి కూడా వేటాడాలనే కోరిక ఉండొచ్చు అని ఒక కథనం. కానీ సల్మాన్ ఖాన్ కేసునంతా తన మీద వేసుకోవడం వల్ల సైఫ్ అలీ ఖాన్ బయటపడిపోయాడు. మరి అటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద కూడా ఒక విధంగా కృష్ణజింక ఉన్న కేసులో బహుశా థ్రెట్స్ ఉండొచ్చు, కోపము, పగ ఉండొచ్చు. మరొకటి సైఫ్ అలీ ఖాన్ తన ఇంటిలో, ఇంటి బయట సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలనేది ఒక మిస్టరీలా మారింది. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ మీద ఎవరైతే దాడి చేశాడో ఆ దొంగ ఇప్పటిదాకా, నేను ఈ వీడియో చేస్తున్న టైంకి నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా దొరకలేదు. కానీ పోలీసు వర్గాలు కొన్ని ఆ దొంగకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు విడుదల చేస్తున్నాయి. ఆ దొంగ ఒక మొబైల్ షాపులో ఫోన్ కొంటున్నాడో, లేకపోతే హెడ్ ఫోన్ కొంటున్నాడో, ఏం కొంటున్నాడో, మొబైల్ షాపులో ఆ దొంగ ఉన్న సీసీ ఫుటేజ్ ఒకటి బయటపడింది. అలాగే ఆ దొంగ నడుచుకుంటూ వస్తున్న కొన్ని దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దొంగ భుజానికి పెట్టి బ్యాగ్ ఉంది. మరి ఆ దొంగ ఇంతవరకు పోలీసులకి ఎందుకు చిక్కలేదు అనేది అంతులేని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ ముంబై పోలీసు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఆ దొంగ ముంబైని దాటి వెళ్ళలేదు, ముంబైలోనే ఎక్కడో అజ్ఞాత ప్లేసులో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. వాడిని పట్టుకోవడానికి దాదాపు 40 పోలీసు బృందాలు జల్లెడ పట్టి గాలిస్తున్నాయి. ఆ దొంగ దొరికిన తర్వాత కొన్ని అసలు నిజాలు బయటపడే అవకాశాలున్నాయి. ఆ 45 నిమిషాల పాటు ఏం జరిగిందన్నది దొంగ వెర్షన్లో వింటే ఏంటి అన్నది ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. పైగా ఆ దొంగ కేవలం దొంగతనానికి వచ్చాడా, లేకపోతే మరేదైనా కోణంలో వచ్చాడా అన్న వివరాలు ఆ దొంగ పోలీసులకి దొరికితేనే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. దొంగ దొరికిన తర్వాత ఆ నిజాలు ఏంటన్నది నేను మీకు తెలియజేస్తాను. మరో
వీడియోతో రేపు మళ్ళీ మమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.